బయటికి రావట్లేదు. అయినా అక్కడ నేను దీన్ని వదిలేసి వెళ్ళాను. నువ్వేం చేస్తున్నావు? కళ్ళలో దూకాలని ఉద్దేశమా? ఎవరొక్క బోనైనా కనిపించకుండా పోతే ఎక్కతాలు చేయకూడదు. ఎముక కనిపించలేదా? ఎవరిది? అది నా దుమ్ము. ఎముక కనిపించకపోయిన తర్వాత కూడా నీకేం కాలేదా? అరే నువ్వేం మాట్లాడుతున్నావు? అది నా ఒంట్లో ఉండే దుమ్ము కాదు. నేను ఏం బోనైతే తింటూనే ఉన్నాను, అది కాలువలో పడిపోయింది. ఇక్కడ చూడు, దీన్ని తీయడం కోసం నేను చాలా సేపు ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు ఇంతసేపు ప్రయత్నించిన తర్వాత కూడా అది తీయలేకపోయావు. అలాంటప్పుడు ఇది నీ వల్ల సాధ్యమా నన్ను అడుగుతున్నావు. అనవసరంగా నీ సమయాన్ని వృధా చేయకు. అలాగా, ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఒక విషయం మాత్రం చేయగలవు. నేనేమైనా చేస్తాను, చెప్పు ఏం చేయాలి? ఆ ఎముక సంగతి నువ్వు మర్చిపోవాల్సింది. ఓ, అది బోన్ అయిందే, దాన్ని నేను వదులుకోలేనే. జరిగిపోయిన విషయాలు తలుచుకొని నువ్వు బాధపడకుండా ఉండడమే మంచిది. ఏమైంది? మీ ఇద్దరి మధ్యలో ఏదో పెద్ద గొడవలానే ఉంది. నానాటి తెలివైంది, నేను ఖచ్చితంగా సాయం చేయగలుగుతాను. ఏం జరిగిందంటే ఈ పిల్లి ఒక ఎముకను తీసుకొచ్చింది. అది కాలువలో పడిపోయింది. అది మేము బయటకు తీయలేకపోయాం. ఓ, ఇదే విషయమా? ఇదే విషయం అంటున్నావా? ఇలాంటి విషయాలు జరుగుతూనే కదా ఉన్నాయి. చాలా రోజుల క్రితం నేను ఒక ఎలుకని పట్టుకున్నాను. ఇలాంటి ఒక కాలువలో అది పడిపోయింది. చాలా కష్టపడి సంపాదించిన ఒక వస్తువు చేయి జారి వెళ్ళిపోతే ఆ కష్టాన్ని భరించడానికి చాలా కష్టం. స్నేహితుడా, నా కష్టాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు కదా. ఈ బోన్ని తీయడానికి నువ్వు నాకు సాయం చేస్తావు కదా. నేను ట్రై చేసి చూస్తా. ఓహో, ఇది బయటికే రావట్లేదు. ఆ విషయం నాకు ముందే తెలుసా, ఇది జరగని పని అని. అందుకే నేను అసలు ప్రయత్నించలేదు. నువ్వు చాలా పాపం. నేను ఈ బోన్ని బయటికి తీయలేకపోతున్నా. నువ్వు కూడా ఈ బోన్ కోసం టైం అసలు వేస్ట్ చేసుకోకు. ఈ బోన్ని వదిలేసి వెళ్ళడానికి నాకు అసలు మనసే రావట్లేదు. నీతో మాట్లాడి కొంచెం కూడా ప్రయోజనం లేదా? నీకు తెలివితేటలు తక్కువ, అదే కారణం. అవును పప్పి, నీకేమైంది? నా బోన్ వచ్చి కాలువలో పడిపోయింది. బాధపడమాకు, మేము నీకు సహాయం చేస్తాం. ఏంటి, మీరు సాయం చేస్తారా? ఇలా చెప్పి మీరు ఎంత మురుకతులై ఉంటారు. మీకంటే మేము చాలా బలమైన వాళ్ళవి. మేము చేయలేకపోయా, మీరు చిన్న చీమలో ఈ పని చేయగలరా? అయినా కూడా మేమందరం కలిసి ప్రయత్నించి చూస్తాము. ప్రయత్నే కదా, చెయ్యండి చెయ్యండి. నాకేమో చాలా బాధగా ఉంది. ఇక ఇప్పుడు మీరు ఓడిపోవడం కూడా నేను చూడాల్సింది. స్నేహితులారా, మనందరం కలిసి గట్టిగా ప్రయత్నిద్దాం. మేము మా ఫుల్ స్ట్రెంగ్త్ తోని దీన్ని పట్టుకుంటాము. గట్టిగా పట్టుకో ఐలెసా, గట్టిగా పట్టిలాగు 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 ఐలెసా, బాగా లాగు ఐలెసా. ఫ్రెండ్స్ రారా, నీ హెల్ప్ నేను మర్చిపోను. ఇది నేను అసలు నమ్మలేకపోతున్నానా. ఈ జీవనాన్ని సూపర్ గా చేసాయి. స్నేహితులారా, అలాగే మీరు మాకులాగే అందరూ కలిసి ప్రయత్నించారంటే ఈ దుమ్ముని సులువుగా బయటకు తీసేయచ్చు. మీరు ఎందుకు ఓడిపోయారంటే ఒక్కొక్కరు తనిగా ట్రై చేశారు. నువ్వు చాలా కరెక్ట్ గానే చెప్పావు. ఒక్కటిగా కలిసి పని చేస్తే దానికి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది.